మహబూబ్నగర్ టీసీసీ అధ్యక్ష ఎన్నికల అభిప్రాయపరాడు సేకరణకు దేవకథలో సమావేశం జరిగింది. ఇక జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుల ఎన్నికల ప్రక్రియలో భాగంగా దేవకథలో చిన్న చింతకుంట ఇక కౌకుంట్ల మండలాల్లో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు నాయకులు అభిప్రాయ సేకరించారు. ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన అభిప్రాయ సేకరణలో ఏఐసీసీ అభ్యర్థులు నారాయణ స్వామి పాల్గొన్నారు. పోటీ చేయాలనుకునే వారు దరఖాస్తు సమర్పించవచ్చని తెలిపారు. ప్రతి జిల్లా నుంచి 6 పేర్లను అధిష్టానానికి పంపిస్తారని పేర్కొన్నారు. ఇక ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి మహబూబ్నగర్ జిల్లా అధ్యక్ష పదవికి తన అప్లికేషన్ ఫారాన్ని నారాయణ స్వామికి అందజేశారు. మేము జిల్లా కేంద్రానికి పోయి అసెంబ్లీ కావచ్చు, బ్లాక్ కావచ్చు, మండల్ కావచ్చు, ఫ్రంట్ ఆర్గనైజేషన్స్ ఏమేమి ఉన్నాయో యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్ఐ, మహిళా కాంగ్రెస్, సేవాదళ, ఎస్సీ సెల్, ఎస్టీ సెల్, మైనారిటీ సెల్, ఓబీసీ సెల్, అన్ని సెల్ల అధ్యక్షతను మాట్లాడి వాళ్ళ ఒపీనియన్ తీసుకొని రావాలి. ఎవరు మంచి వాళ్ళు, ఎవరు స్ట్రాంగ్ గా పనిచేస్తారు, రేపు వాళ్ళు జిల్లా అధ్యక్షుడిగా చేస్తే వాళ్ళు జిల్లాలో అందరినీ, అన్ని సెక్షన్, అన్ని వర్గాల్ని జట్లా తీసుకుని పోయి మన పార్టీని స్ట్రాంగ్ గా కడతారు. అట్లా వాళ్ళని సెలెక్ట్ చేసేదానికి కార్యకర్తలతో ఒక అవకాశం ఇచ్చింది. దానికోసమే నేను వచ్చి అన్ని కార్యకర్తలు మాట్లాడినాను. వాటిలో వాళ్ళ అభిప్రాయం కూడా తీసుకుంటాను. నేను ఇది ఇనానిమస్ గా అన్ని జనాలు వచ్చిన కూడా ఇనానిమస్ గా మేము ఒపీనియన్ ఇచ్చేలేదు. మేమందరూ కూడా ఆయన ఒకటే జిఎంఆర్ఏ కంటిన్యూ కావాలని అందరూ కూడా చెప్పినారు. దాని గురించి అదే రిపోర్ట్ నేను కూడా ఢిల్లీకి రాస్తాను. నేను దానికోసంగానే ఇప్పుడు మన కార్యకర్తలకి ఒక అవకాశం దొరికింది. ప్రజాప్రభుత్వ వ్యవస్థలో యాపదు కూడా ಯಾವ పార్టీలో కూడా ఈ సిస్టమ్ లేదు. మన కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇచ్చింది. కార్యకర్తలు నేరుగా జిల్లా అధ్యక్షుడిని సెలెక్ట్ చేసుకోవచ్చు అవకాశం కార్యకర్తలకు వచ్చింది. దానికోసమే మన మల్లికార్జున ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు, కేసీ వేణుగోపాల్ గారికి నేను నమస్కారం చెప్తాను. నేను ఇంత ఒక అవకాశం ఇచ్చింది. దానికి ఆ పారదర్శకత పాటించాలనే ఆలోచనతోనే గొప్ప నిర్ణయం తీసుకొని ఈరోజు భారతదేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో ఈరోజు ఈ డిసిసి నియామకానికి సంబంధించి ఒక ప్రక్రియను ఇంట్రడ్యూస్ చేసి దాన్ని కొనసాగిస్తా ఉన్నారు. దాంట్లో భాగంగానే ఈరోజు మన మహబూబ్నగర్ జిల్లాకు కర్ణాటక రాష్ట్రానికి సంబంధించిన ఎమ్మెల్సీ గారు పెద్దలు నారాయణ స్వామి గారిని మహబూబ్నగర్ జిల్లాకు అబ్జర్వర్ గా చేయడం జరిగింది. వారితో పాటు రాష్ట్ర ఆఫీసర్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ గారు కానివ్వండి, ఉమా శంకర్ గారు కానివ్వండి, వారు 12వ తారీఖు నుంచి ఈ జిల్లాలో పర్యటిస్తూ, ఈ జిల్లా మరియు నారాయణపేట జిల్లాలో పర్యటిస్తూ అందరినీ కలుసు, అందరి అభిప్రాయాలు తీసుకుని ఏకాభిప్రాయాన్ని సాధించి ఆ అభిప్రాయాన్ని ఏఐసీకి పంపించి అధ్యక్ష నియామకం ప్రక్రియను వాళ్ళు విజయవంతం చేయాలని చెప్పేసి ప్రయత్నం చేస్తా ఉన్నారు. దాంట్లో భాగంగా ఈ రోజు దేవరకథ నియోజకవర్గంలో ఏ బ్లాక్ సంబంధించిన ఇక్కడ మీటింగ్ కండక్ట్ చేస్తామో, బి బ్లాక్ సంబంధించిన మీటింగ్ కూడా మధ్యాహ్నం 3 గంటలకు అడ్డాకుల దగ్గర నిర్వహిస్తాము. సో ఈ ఏ బ్లాక్ సంబంధించి 3 మండలాలు కాకుండా దేవరకథ, చిన్న మండలాలకు సంబంధించిన ముఖ్య నాయకులందరూ పెద్ద ఎత్తున, ముఖ్య నాయకులు అంటే మా ఊళ్ళందరూ వచ్చి కాంగ్రెస్ పార్టీ. సో కాబట్టి ఈ రోజు అందరి అభిప్రాయాలు తీసుకొని వాళ్ళు ఏఐసీసీకి పంపడం జరుగుతుంది. ఏఐసీసీ ఏ నిర్ణయం తీసుకున్నా మేము దానికి కట్టుబడి ఉంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ అందరికీ కూడా ధన్యవాదాలు. ఏఐసీసీ ఒక నిర్ణయం తీసుకుని